శ్రీరాముడి పట్టాభిషేకం తర్వాత సుగ్రీవుడు విభీషణుడితో పాటు అందరూ వెళ్ళిపోతారు. హనుమంతుడు మాత్రం అయోధ్యలో ఉండిపోతా అంటాడట. అప్పుడు శ్రీరాముడు హనుమంతుని కోసం గది ఏర్పాటు చేశాడు. ఒకరోజు హనుమంతుడు సీతమ్మ తల్లి దర్శనం కోసం వెళ్ళినప్పుడు ఆ తల్లి సింధూరం పెట్టుకుని మురిసిపోతుంది. అర్థం కాని హనుమంతుడు ఈ సింధూరం ఎందుకు పెట్టుకుంటున్నారు తల్లి అని అడుగుతాడు. ఈ సింధూరం పెట్టుకోవడం వల్ల శ్రీరాములు వారి ఆయుష్ పెరుగుతుంది అని చెప్తుంది సీతమ్మ. ఒక్క దగ్గర పెట్టుకుంటేనే స్వామివారి ఆయుష్ పెరుగుతుంది అంటే నేను ఒళ్ళంతా పెట్టుకుంటానని భటులను పిలిచి కుప్పలుగా సింధూరం తెచ్చిపోయామన్నాడు. హనుమంతుడు తన శరీరానికి నూనె రాసుకుని ఆ సింధూరం కుప్పలోకి దూకుతాడు. ఈ ఘనకార్యాన్ని రామునికి చూపిద్దామని వెళ్తుంటే హనుమంతుని చూసిన వారు భూతం వచ్చిందని భయపడి పారిపోయారు. నేరుగా రాముని దగ్గరికి వెళ్లిన హనుమంతుని చూసి రాముడు నవ్వుతూ హనుమంతుని భక్తి అమాయకత్వానికి మెచ్చుకొని ఎన్ని జన్మలు ఎత్తినా హనుమంతుడు రాముడితోనే ఉండేలా వరమించాడు. అందరూ చెప్పండి జై శ్రీరామ్. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.